హాయ్ అండి అందరికీ. ఇది మా కరీంనగర్లోని రేకుర్తిలో సమ్మక్క సారక్క జాతర. మేడారంలో లాగా ఇక్కడ కూడా బాగా జనం ఉంటారు. జాతర మంచిగా సాగుతుంది. వారం రోజుల దాకా ఉంటుంది. మేము లాస్ట్ రోజైన శనివారం రోజు దర్శనానికి వెళ్ళినాము. కోడిని కోసేసుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము. దారి పొడుగునా మొత్తం షాప్స్ పెట్టేసి ఈ ఏరియా మొత్తం జాతర పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. మనకు బాగా టైం ఉంటుంది. ఇంకా ముందు 3 రోజులైతే ఇంకా జనాలు బాగుండేనంట. మేము లాస్ట్ రోజు వెళ్ళినాం కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తారు, కానీ ముందు 3 రోజుల నుంచి కూడా చాలా బాగా మంది వచ్చారని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇది లైన్ అంటే మనము అమ్మవారి దర్శనానికి పోవాలంటే ఇదే లైన్లో పోవాలి. చూస్తారు కదా షాప్స్ అన్నీ పక్కకు, రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన మొత్తం షాప్స్ పెట్టేసుకున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కొనుక్కోవడానికి బొమ్మలు, అమ్మవారి ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ జాతర అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము. లైన్స్ ఉంటాయి ఇక్కడ, ఈ లైన్లలోనే మనం వెళ్ళాలి. లాస్ట్ రోజు కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది. అంటే సండే వరకు కూడా చేసారు, కానీ మేము శనివారం వెళ్ళినాము, పౌర్ణమి రోజు. చూసారా అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు. జనాలు ఎంతమంది ఉన్నారు. ఎండ కూడా బాగా కొడుతుంది. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర మొక్కులు పెట్టుకొని అమ్మవార్లకు కొన్ని కోసుకొని ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి. మేము మా అన్నయ్య వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళినాము. బంగారాన్ని చాలామంది తలపైన పెట్టుకొని మోసుకొని వస్తారు. ఎత్తు బంగారం చూపిస్తారు కదా, వాళ్ళని ఎత్తి మీద పెట్టుకొని తీసుకొస్తారు అమ్మవారి దగ్గరికి. ఇదంతా చుట్టుపక్కల జాతర చుట్టుపక్కల లైన్లలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కకు కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ కూర్చుంటారు చాలామంది. ఇక్కడైతే దర్శనం చేసుకొని కొన్ని కోసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. ఈరోజు మేము వేసుకున్నది కొన్ని కోసుకున్నాం కదా, చికెన్ వండేసుకున్నాం, బగారా రైస్ పెట్టేసిన. అప్పటికే బాగా టైం అయిపోయింది. మా వదిన కర్రీ వండుతుంది ఒకటి, పక్కన మటన్ వేసేసిన. తాలిసిపోయినట్టు అయిపోయినాయి మొహాలన్నీ. ఎండకు పోయేసి వచ్చినాం కదా, అప్పటికీ మాకు దాదాపు 12 అయిపోయింది. దర్శనం అయిపోయి కొన్ని వచ్చేసరికి 12 అయింది. ఇంటికి వచ్చి వంట స్టార్ట్ చేసేసుకున్నాము. అందరు చూడండి కూర్చున్నారు. మా అత్తమ్మ అమ్మ వాళ్ళందరూ కూర్చొని ఎక్కడ అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు. మా అన్నయ్య మా వారు ముందట ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారు. వంట అయ్యేదాకా వాళ్ళకు కూడా టైంపాస్ కావాలి కదా. పిల్లలు ఎవరి ఫోన్స్లలో వాళ్ళు బిజీ అందరూ. మేమిద్దరం వంట చేస్తున్నాం ఇక్కడ కిచెన్లో. ఇంత గందరగోళంగా కనిపిస్తుంది కదా నా కిచెన్ అంతా. ఫెస్టివల్స్ టైంలో అట్లనే ఉంటుంది కదా, పని ఉన్నప్పుడు, ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు. ఇది బగారా రైస్, చికెన్ కర్రీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మసాలా వేసి దాన్ని రన్ చేసేస్తున్నాము. మటన్ కర్రీ ఈ 2 పొయ్యి మీద వేసేస్తే ఉడికిపోతాయి. ఇక అందరు ఉన్నప్పుడు మనిషికి ఒక్క పని చేసుకుంటూ ఉంటేనే పని అయిపోతుంది. తొందరగా వంటలు కూడా కంప్లీట్ అయిపోతాయి. నా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. మా అత్తమ్మ వాళ్ళకు ఫాస్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం వెజ్ కూడా చేసినాము.
ఇవన్నీ తీసుకొచ్చుకొని అప్పటికి టైం 2 అయింది. ఎగ్జాక్ట్లీ 2 వరకు మా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వాటిని ఇంకా వేరే గిన్నెలో తీసి పెట్టే టైం లేదు. అందుకోసమే ఇట్లా వండినే అట్లా తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టేస్తున్నా. మటన్ అండి, ఇది మటను, ఇది చికెన్ అమ్మవారి దగ్గర పోసినాయి. అదేమో బ్రెయిన్ కర్రీ, ఇది బగారా. కొన్ని పాపడ్స్ వేయించిన వెజ్ తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని వెజ్కి ఎక్కువ వెరైటీస్ ఏం చేయలే. పప్పును, చారు, పాపడ్స్, కొంచెం టమాటా పచ్చడి చేసిన అంతే. ఎందుకంటే టైం లేదు, ఎక్కువ చేద్దామన్నా టైం లేదు. ఓకే అండి, వంట చేసేసుకున్నాము. అందరం కూర్చొని ఒకసారి ఇక భోజనాలు చేసేసుకుంటున్నాము. అప్పటికి 3 అయింది టైం మాకు. అవి దాదాపు కావాలనుకున్నప్పుడల్లా ఎప్పుడు కలవం. కానీ ఇలాంటి టైమ్స్లో, ఫెస్టివల్ టైంలో కానీ మనం జాతరలకు అమ్మవార్లకు చేసినప్పుడు అందరం కూర్చొని తింటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. మీరు కూడా ఈ సమ్మక్క జాతర చేసుకున్నారు కావచ్చు. చాలామంది దాదాపు మన తెలంగాణ కుంభమేళా కదా, 90% అందరూ ఈ జాతర చేసుకుంటారు. చేసుకోకుండా పోయి అక్కడ మనం కొన్ని ఓషన్ వచ్చి ఇంట్లో వంట చేసుకొని మాలాగా పండగను ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కూడా నా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నాకు ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మా తెలంగాణలోని కరీంనగర్లో జాతర, పెద్ద జాతర మాదే, రేకుర్తి అమ్మవారి జాతర. ఇక్కడ ఎప్పుడైనా వీలైతే మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మీకు టైం ఉంటే ఖచ్చితంగా రేకుర్తిలో ఈ సమ్మక్క సారక్క గద్దెలను మాత్రం కంపల్సరీగా చూడండి.